హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఒక మంచి న్యూస్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మనకి తెలంగాణ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయిందండి. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ బైపీసీ షెడ్యూల్ అయితే మనకి విడుదలైపోయిందండి. ఇంకా ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. సో మనకి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో మనకి 2 ఫేజెస్లో పెట్టారండి. ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని. సో ఫస్ట్ ఫేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే చేయడం, స్లాట్ బుకింగ్స్, తర్వాత ఇవన్నిటికీ కూడా మనకి 5th నుంచి 8 వరకు అండి. 5th నుంచి 8 వరకు ఫస్ట్ ఫేజ్లో ఉంది. ఇంకా సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే 16th నుంచి 22nd వరకు ఇస్ ద లాస్ట్ డేట్ అండి. 22nd అనేది లాస్ట్ డేట్. ఇంకా మనం ఫస్ట్ ఫేజ్ విషయానికి వస్తే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 7th నుంచి 9th వరకు అండి. 7th నుంచి 9th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషను. అంతకన్నా ముందు బేసిక్ ఇన్ఫర్మేషను, ప్రాసెసింగ్ ఫీ పే చేసుకోవడం, ఇదంతా కూడా మనకి 5th నుంచి 8th లోపల ప్రాసెసింగ్ ఫీ పే చేసుకోవడము, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకొని పెట్టుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 7th నుంచి 9th వరకు అండి. 7th అక్టోబర్ నుంచి 9th అక్టోబర్ వరకు. తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 8th నుంచి 10th మధ్యలో మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రీజింగ్ వచ్చేసి 10th అండి. 10th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. తర్వాత ప్రొవిజనల్ సీట్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ సీట్స్ వచ్చేసి మనకి 13వ తారీఖున మనకి ఏంటది ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ అయితే మనకి రాబోతున్నాయి. తర్వాత ట్యూషన్ ఫీ పే చేయడం మనకి 13th నుంచి 14th మధ్యలో ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అమ్మా ఇవి. ఇంకా పోతే సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ అమ్మా. ఇంకా ఫైనల్ ఫేజ్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ బేసిక్ ఫిల్లింగ్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, తర్వాత స్లాట్ బుకింగ్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే డేట్స్ వచ్చేసి మనకి 16th స్టార్ట్ అవుతుందండి. సో 16th మీరు స్టార్ట్ అవ్వాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 17th, 16, 17 ఓన్లీ 2 days మాత్రమే ఉన్నాయి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంక ఇది మ్యాండేటరీ ఏమో, ఇది కంపల్సరీ ఫైనల్ ఫేసింగ్ ఇది. సో ఇది 17 to 18 మధ్యలో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోవాలి. ఫ్రీజింగ్ కూడా 18th అయిపోయింది. తర్వాత ఫైనల్ ఫేజ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 21st సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా ట్యూషన్ ఫీ వచ్చేసి మీరు 21, 22 ఈ 2 daysలో అయితే మీరు ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం ఫిజికల్గా కాలేజ్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సింది అయితే 22 నుంచి 23 మధ్యలో మనం కాలేజ్లో అయితే మనం రిపోర్టింగ్ అయితే చేయాలి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ కాలేజ్ వాళ్ళు అప్లై చేసేది మనకి 24th అయితే అప్లోడ్ చేస్తారు. ఇంకా ఇది కాకుండా స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఒకటి పెట్టాడండి. అదేంటంటే ఈ సీట్లు రాని వాళ్ళకి, ఇంకా మిగిలిన అభ్యర్థులకి, వీళ్ళకందరికీ ఇంట్రెస్ట్ లేని కాలేజీలు వచ్చినా, లేదంటే వేరే ఇంకా మంచి కాలేజీల కోసం ట్రై చేయాలనుకున్న వాళ్ళకి స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి 23rd ఉంది. అది కూడా ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి మీరు మాట్లాడుకుంటే సరిపోతుందండి. సో ఇది మనకి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇది కాకుండా ఇంకా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి. ఎన్సీసీ, క్యాప్, పిహెచ్సి, తర్వాత ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళకి. ఇంకా వాళ్ళ విషయానికి వచ్చేసరికి స్లాట్ టైమింగ్స్ వచ్చేసి వాళ్ళకి స్పెసిఫిక్గా ఏం లేదండి. 7th అక్టోబర్న స్పోర్ట్స్ అండ్ ఆర్మర్డ్ పర్సన్ పీపుల్కి మార్నింగ్ 12 నుంచి మధ్యాహ్నం 1 PM లోపల కంప్లీట్ అయిపోతుందండి. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి 8వ తేదీన 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తర్వాత ఆంగ్లో ఇండియన్స్కి అక్టోబర్ 9th మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 o'clock లోపల వీళ్ళు కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అవి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి వచ్చిన బైపీసీ నోటిఫికేషన్ వివరాలు ఇవి. ఇంకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ మాట. మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు, ఎందుకంటే మీ లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి. సో మీ దగ్గరలో ఉన్న మీ సేవ నెట్ సెంటర్స్, ఆన్లైన్ సెంటర్స్ ఏవైనా సరే వాటి నుంచి ట్రై చేయండి, కానీ ఫోన్ నుంచి మాత్రం చేయొద్దు. మీకేమన్నా అట్లాంటి ఆప్షన్స్ లేకపోతే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేనైతే మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ కంపల్సరీ లింక్లో డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఎంసెట్ బైపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్.